హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. రోజు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్తో విసిగిపోయినరా? అయితే ఈ విధంగా ట్రై చేయండి నా స్టైల్లో. చూడడానికి కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది కదా, రాయలసీమ స్పెషల్. కానీ ఇందులో నా స్టైల్ కొంచెం కలిపిన 10 దొడ్డు మిరపకాయలు తీసుకున్న, అవి మధ్యలో కట్ చేసి లోపల విత్తనాలన్నీ తీసేయాలి. ఇవి కొంచెం కారం ఉన్నాయి మిరపకాయలు, అందుకని విత్తనాలు ఏం లేకుండా మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న మిరపకాయలన్నీ మధ్యలో కట్ చేసి విత్తనాలు మొత్తం తీసేసి ఒక గిన్నెలా నీళ్ళు తీసుకొని కట్ చేసుకున్న మిరపకాయలన్నీ నీళ్ళల్లో వేసుకొని నీళ్ళన్నీ మిరపకాయలు పోయేటట్టు నీట్గా వాష్ చేసుకుంటే దాదాపు ఆ కారం అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న బేసన్ తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌలు శనగపిండి వేసుకోవాలి. ఆ బౌల్తోని పావు బౌలు బియ్యపిండి, చిటికెడు పసుపు, చిటికెడు మెంతిపిండి వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఓమా చేతులు వేసి నలుచుకొని వేసుకోవాలి పిండిలో. శనగపిండి పడని వాళ్ళకు ఈ ఓమ వేయడం మూలంగా మంచి అరుగుదలకు పనిచేస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా అన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేట్టుగా పిండిని కొద్దిగా తిక్కుగానే కలుపుకోవాలి, లూజ్ కలపొద్దు. కలిపిన పిండిని మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఒక చిన్న బౌల్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, కరివేపాకు కలిపిన పౌడర్ను బౌల్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలన్నిట్లలో ఈ పౌడర్ను నింపుకోవాలి. ఈ పౌడర్ మూలంగా మిర్చి బజ్జీ తింటుంటే టేస్ట్ పెరుగుతుంది. ఏమైనా కొద్దిగా కారం ఉన్నా కూడా కారం కూడా తగ్గిపోతుంది. ఇట్లా అన్ని ఫిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ బౌల్తో 4 బౌల్ల దొడ్డు పేలాలు, అంటే బాగా తిక్కుగా ఉండే పేలాలు తీసుకొని పేలాలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా కడుక్కోవాలి. కడిగిన పేలాలను ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఈ బుట్ట పెడితే ఏమైనా నీళ్ళు ఉన్నా కూడా వడిచిపోతాయి. స్టవ్ వెలిగించి నూనె పోసి కడాయి పెట్టిన బజ్జీలు వేయించుకోవడానికి ఈలోగా మనం ఇంకో స్టవ్ వెలిగించుకొని కానగబట్టిన పల్లీలు ఉన్నాయి 6 టేబుల్ స్పూన్లు వేసుకొని గుప్పెడు వేయించిన పల్లీలు, పుట్నాలు ఒక మిక్సీ జార్లు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని రావాలి. చూడండి ఇట్లా పట్టుకొచ్చిన. కడాయిలో నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత గుప్పెడు స్వీట్ కార్న్, గుప్పెడు పచ్చి బఠానీ వేయాలి. ఈ క్లిప్ మిస్ అయింది, మంచిగా అవి కూడా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మంచిగా నాని సాఫ్ట్గా అయిన పేలాలను కడాయిలో వేసుకొని బరకగా మిక్సీ పట్టిన పుట్నాలు, పల్లీల పొడిని కూడా వేసుకొని ఒక గుప్పెడు వేయించిన పల్లీలు వేసుకొని పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా మనం మిర్చి బజ్జీలు చేసుకున్నాం. నూనె కాగింది. స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చీలను శనగపిండి బ్యాటర్లో నిండుగా ముంచుకొని నూనెలో వేసుకోవాలి. నూనెకి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నాకు 5 పడుతుంది, 5 వేసిన నేను. శనగపిండి మట్టుకు చాలా నిండుగా ముంచాలి. మంచిగా 2 వైపులు మరలేసుకుంటూ కాల్చుకొని వేగిన తర్వాత తీసి ఇంకో స్ట్రైనర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ వాయి వేస్తున్నా. ఇది కూడా అట్నే సేమ్ ముందు వాయి లాగానే నిండుగా మిరపకాయలు నిండుగా ముంచుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి రెడీ. ఎప్పుడు మన వంటలే కాకుండా పక్క రాష్ట్రాల వంటలు కూడా టేస్ట్ చూస్తే వెరైటీగా ఉంటుంది. పైన టేస్ట్ కోసము కొద్దిగా లెమన్ను స్క్వీజ్ చేస్తున్నా. ఇప్పుడు టేస్టింగ్ టైము తిని చెప్తాను మీకు ఎట్లున్నదో. ఇది ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. మిర్చి బజ్జీలు, ఉగ్గాని, కట్ చేసి పెట్టిన ఆనియన్స్. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడు చేసుకుంటా కాబట్టి మీకు చెప్తున్నాను. ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ కూడా తింటున్నారు. మిర్చి బజ్జీతో ఉగ్గాని అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్తో తింటే ఇంకా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోయి ఎంత బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.